నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చలికాలం కూడా ప్రారంభం కావడంతో కరోనా కేసుల విషయంలో ప్రజల్లో అవగాహన మరింత పెరిగింది. అధికారులు, వైద్య సిబ్బంది తమ వంతు కృషి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సంపత్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ గారు. నమస్తే మేడం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్-19 వ్యాప్తి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? ఈ వివరాలన్నీ చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. మొదటి నుంచి కూడా జిల్లా యంత్రాంగం ఈ కరోనా వైరస్ సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 76,165 కరోనా టెస్టుల నిర్ధారణ చేయగా వీటిలో 10,154 ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉన్నాయి. 66,011 యాంటీ ర్యాపిడ్ టెస్టులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లాలో ఇప్పటివరకు 10,828 కరోనా పాజిటివ్ టెస్టులుగా గుర్తించారు. సో వీటిలో అత్యధిక మంది కూడా పూర్తిగా క్షేమంగా కోలుకొని ఇళ్లలో ఉన్నారు. కేవలం ఇప్పుడు 509 మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 112 మంది మాత్రం మరణించారు. సో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి నుంచి కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే వీరంతా కూడా సమిష్టిగా మొదట్లో చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ ఈ వ్యాధి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో కూడా వ్యాధి 2వ దశ వ్యాప్తికి కొంతమంది నిపుణుల హెచ్చరికలతో జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ విభాగాలను అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ వారికి తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో ఉన్న గ్రామీణ మండలాల్లో ఈ ఐకేపీ సెంటర్లో గాని, అంగన్వాడీ సెంటర్లో గాని, ఆశా వర్కర్లు గాని, మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ కరోనా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి వారికి ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఈసారి ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు? వరి ధాన్యం కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయి? అలాగే జిల్లాలో రైతు వేదికల నిర్మాణం పనులు ఎలా సాగుతున్నాయి? ప్రస్తుతం ఎన్ని రైతు వేదికలను సిద్ధం చేశారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం పనిచేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించాలని ఒక ప్రణాళిక రూపొందిస్తే ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. రైతులు తాము పండించిన పంటలకు అంటే దాంట్లో ఉండే సాధక బాధలు, కష్ట నష్టాలను అధికారులతో కానీ ఇటు తన తోటి రైతులతో తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక వేదికలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల మొత్తం 57 రైతు వేదికలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే పూర్తి స్థాయిలో 30 రైతు వేదికలు ఏర్పాటు చేశారు. ఒక 15 రైతు వేదికలు ఇప్పుడు చివరి దశలో పనులు కొనసాగుతున్నాయి. మరో 12 రైతు వేదికల పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే ముఖ్యంగా రైతులు పండించిన పంటను దాంట్లో ఉండే లాభ నష్టాలు, కష్టాలను అధికారులతో సమావేశాలు జరుపుకోవడానికి ఇది ఒక రైతు వేదికలు వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో తన సొంత నిధులతో 6 రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఒక్కొక్క రైతు వేదికకు ప్రభుత్వం 22 లక్షలు వెచ్చించగా కేటీఆర్ ఈ 6 రైతు వేదికకు 1,20,00,000 వరకు కూడా వెచ్చించి రైతు వేదిక నిర్మిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 57 రైతు వేదికలకు దాదాపు 11,14,00,000 అవుతుంది. మొత్తంగా చూసుకుంటే 5 గ్రామాలకు కలిపి 5,000 ఎకరాలకు కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకొని ఆ క్లస్టర్ ను ప్రాతిపదికగా తీసుకొని 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికగా నిర్మించే ఆ దిశగా అధికారులు పూర్తి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు జిల్లాలో ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి చెప్పండి. ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు జిల్లా ప్రజలకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో చాలా మంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ లో సూక్ష్మ, చిన్నతర పరిశ్రమలతో పాటు వీధి వ్యాపారులకు, వ్యవసాయం అనుబంధ రంగాలకు వీరందరికీ కూడా రుణాలు మంజూరు చేయాలని చెప్పి నిర్ణయించింది. ఆ దిశగా ఇప్పటికే లక్షల సంఖ్యలో రుణాలు మంజూరు చేశారు. ముఖ్యంగా అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 4,000 మంది వరకు వీధి వ్యాపారులు వీరందరినీ గుర్తించిన అధికారులు 10,000 రూపాయల రుణం మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే దాదాపు ఒక 30-40% వరకు కూడా రుణాలు మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలు కావచ్చు, ఐకేపీ సెంటర్లో మిగతా చోట్ల కూడా కోవిడ్ అధికంగా ఉండడంతో ఆ పనులు జరిగే చోట ఈ కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు ఈ కోవిడ్ రుణాలు, శ్రీనిధి రుణాలు ఇలా అనేక రుణాలు అందించి వారిని ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ఈ రుణాలు వారికి దోహదపడుతున్నాయి. అదండి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సంపత్ గారు జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, సంక్షేమ పథకాలు, వ్యవసాయం, ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి చెప్తే విన్నాం కదా. ధన్యవాదాలండి సంపత్ గారు. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.